తెలుగు ప్రజలకి మరో గుడ్ న్యూస్. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకి మరో గుడ్ న్యూస్. విశాఖపట్నంలో ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రిక్రూట్మెంట్ కూడా మొదలుపెట్టింది. ఇండియాలోనే టాప్ 3 ఐటీ ఎక్స్పోర్ట్స్లో టీసీఎస్ నెంబర్ 1గా ఉంది. ఇక మరో ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ త్వరలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోబోతా ఉంది. విశాఖపట్నంలోని వైసీపీ పరిపాలనలో వారి యొక్క అరాచకాలు భరించలేక పారిపోయిన ఐటీ కంపెనీలు ఖాళీ చేసిన మిలీనియం టవర్స్లో కాగ్నిజెంట్ కంపెనీకి తాత్కాలికంగా స్పేస్ 12 లక్షల చదరపు అడుగుల స్పేస్ కేటాయించబోతా ఉన్నారు. వెంటనే రాబోయే 2-3 నెలల్లోనే రిక్రూట్మెంట్ కూడా ప్రారంభించబోతోంది. వైసీపీ 2019 నుంచి 2024 దాకా చేసిన అరాచకాల వల్ల ఫార్చ్యూన్ 500 కంపెనీ, ప్రపంచంలోనే టాప్ 500లో ఉన్న కంపెనీ ఒకటి విశాఖపట్నంలో పెట్టుబడులు ప్రారంభించి కూడా వారు 30% కమిషన్లు డిమాండ్ చేయడంతో పారిపోయారు వదిలేసి. ఒక్క పెట్టుబడి కూడా వచ్చిన పాపాన పోలేదు 2019 నుంచి 2024 దాకా. కోడిగుడ్డు మంత్రి ఒకడు ఆంబోతు, 8వ తరగతి పాస్ కానివాడు కూడా ఇద్దరు విద్యాశాఖ మంత్రి, ఒకడు నోటి దూలవాడు 2021 జూన్ కల్లా పోలవరం కాలంలో నీరు పారిస్తామన్నాడు. వాడు ఎడిపోయినాడు. ఈ విధంగా అరాచకవాదులంతా కలిసి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని కబడ్డీ ఆడుకున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టుబడి అనేది రాకుండా చేశారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో భయపడిపోతా ఉన్నారు చిన్న మధ్యతరగతి వాళ్ళు. ఇక బహుళజాతి సంస్థలు అయితే వారి లాబింగ్ ఢిల్లీ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ వైసీపీ నేతలు ఏమి పీకేది లేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరో భారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉంది. అనకాపల్లి సమీపంలో 1,50,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక భారీ పరిశ్రమ రాబోతా ఉంది. ఆ వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.